హాయ్, వెల్కమ్ టు ద పిహెచ్పి ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో మనం పిహెచ్పి సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. పిహెచ్పి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే కంపల్సరీగా మన సిస్టంలో ఒక సర్వర్ ఉండాలి. సో ఇక్కడ నా సర్వర్ ఏంటంటే అపాచీ అండ్ ఆల్సో డేటాబేస్ ఒకటి ఉండాలి. డేటాబేస్ ఏంటంటే MySQL డేటాబేస్. అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ బట్టి మనం ఏ డేటాబేస్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను యూజ్ చేసేది MySQL డేటాబేస్. ఇప్పుడు జనరల్గా పిహెచ్పిని ఎలా ఇన్స్టాల్ చేస్తారంటే ఫస్ట్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసి, తర్వాత డేటాబేస్ ఇన్స్టాల్ చేసి, తర్వాత పిహెచ్పి ఇన్స్టాల్ చేస్తారు. అంటే ఫస్ట్ మనకి ఏమైనా సాఫ్ట్వేర్ కావాలంటే MySQL సాఫ్ట్వేర్, అపాచీ సాఫ్ట్వేర్, పిహెచ్పి సాఫ్ట్వేర్ ఇండివిజువల్గా మనం ఈ మూడింటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి సమ్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఫర్ విండోస్ పర్పస్ వీ హ్యావ్ ద WAMP సర్వర్ ఈజ్ దేర్. WAMP మీన్స్ W మీన్స్ విండోస్, A మీన్స్ అపాచీ, M మీన్స్ MySQL, P మీన్స్ పిహెచ్పి. అలాగే ల్యాంప్ లైనక్స్కి L మీన్స్ లైనక్స్, A అపాచీ, M మీన్స్ MySQL, పిహెచ్పి. అలాగే మ్యాంప్ మ్యాక్, అపాచీ, MySQL, పిహెచ్పి. ఇలా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. నేను ఇప్పుడు విండోస్లో ఇన్స్టాల్ చేస్తున్నందుకు WAMP యూజ్ చేయొచ్చు, లేకపోతే XAMPP. సో ఫస్ట్ నేను ఈ వీడియో లెసన్స్లో XAMPP యూజ్ చేస్తాను. సో ఫస్ట్ apache-friends.org ఓపెన్ చేస్తే ఇక్కడ XAMPP ఫర్ యాపిల్, XAMPP ఫర్ లైనక్స్, XAMPP ఫర్ విండోస్. సో ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకుని 32 బిట్ కాబట్టి 32 బిట్ డౌన్లోడ్ చేసి, నా సిస్టమ్ 32 బిట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే WAMP సర్వర్ని wampserver.comలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో WAMP సర్వర్ 32 బిట్, WAMP సర్వర్ 64 బిట్స్. నేను ఈ సిస్టంలో XAMPP ఇన్స్టాల్ చేస్తాను. ఇప్పుడు ఇది నా XAMPP ఫర్ విండోస్. డబుల్ క్లిక్ చేయండి. ఫైర్ వాల్ కానీ ఏమన్నా ఆఫ్ చేసి ఉంటే ఆన్ చేసి ఉంచండి. Antivirus running in some cases, this may show down or interface installation of the software. Click on this because activated control. Okay, welcome to XAMPP setup wizard. ఇప్పుడు నేను ఒకసారి XAMPP ఇన్స్టాల్ చేశాను. సో XAMPP నా సిస్టంలో ఇన్స్టాల్ అవుతుంది. అంటే ఇప్పుడు XAMPP ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి ఏమేమి ఇన్స్టాల్ అవుతాయంటే ఇందులో అపాచీ, MySQL, పిహెచ్పి ఈ మూడు కూడా ఎట్ ఏ టైం మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోతాయి. కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం అని ఉండదు.
Now the XMP setup is completed. After that, go for the finish. Now exam server is running in my system. This is the exam server software. Here, according to your requirement, you start your software. Here Apache, MySQL, FileZilla, Mercury, and Tomcat. First, if you want to run the PHP in your system, first you start the Apache, and after that, according to your requirement, start the MySQL also, and FileZilla for the transferring the file. Tomcat is also one type of server. Thanks for listening. In the next video, I will show the how to start the Apache MySQL in your system.